హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. ఓకేనా. సో ఈరోజు మరొక బ్లౌజ్ అయితే చూద్దాము. ఓకేనా. సో ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ అనేది ఎలా చూసుకోవాలో మీకు చెప్తానండి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఉంది కదా బ్లౌజు. సో ఈ బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇలా ఇలా ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఉక్సు పట్టి నుంచి ఇలా అనుకుంటూ ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు మీకు ఏ సైజ్ బ్లౌజ్ కావాలో తెచ్చుకోవాలంటే ఇలా కొలుచుకుంటూ రావాలండి. ఓకేనా. మొత్తం ఇది ఎంత వచ్చింది? సో 31.51 అంటే 32 4 అంటే 32కి 4 కలిపితే 36 సైజ్ బ్లౌజ్ అండి. ఓకేనా. సో ఈ 36ని మనం 4 పార్ట్స్కి అయితే చేయాలండి. ఓకేనా. అప్పుడు బై 4 వేస్తే 9 వస్తుంది. ఓకేనా. సో 9 ఇంచెస్ ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుల కోసము నేను ఒక 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఇక్కడ ఎందుకంటే మనకి జాయింట్స్కి బ్యాక్ సైడ్ టాకాలకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి ఇవన్నిటికి ఖర్చు తీసుకుంటాను కాబట్టి సో నేను 12 ఇంచెస్ అయితే మార్కింగ్ తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలంటే ఇలా బ్యాక్ సైడ్ ఉంది కదా. సో ఇలా బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఇట్లా కప్పు అండి. గల్లకి సగానికి మధ్యలో ఫోల్డింగ్ చేసి కప్పు మార్కింగ్ అనేది సో ఇలా వేసుకోవాలి. ఇటు ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. ఓకేనా. సో ఇది 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ ఒక 2 పైన 2 గీతలు తీసుకుంటాను కదా. తర్వాత వచ్చేసి సో ఇక్కడ షోల్డర్ ఎంత ఉంటే అలా తీసేసుకోండి ఇలా. ఓకేనా. సో ఇప్పుడు ఇలా సో చంక లూజ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ ఉంది కదా. సో ఇలా పెట్టేసి ఇగో ఇక్కడ షోల్డర్ కుట్టు నుంచి ఇక్కడ నుంచి ఇలా టేప్ ఇలా పెట్టేసి 8.5 అయితే వచ్చిందండి. ఓకేనా. సో 8.5 వచ్చింది కాబట్టి మన చంక డౌన్ మనము 6 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని మనము స్కేల్ తోటి డ్రా చేసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో ఇలా తర్వాత ఇప్పుడు ఇలా ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఎప్పుడైనా ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇంకా 2.5 అయితే తీసుకోండి. సో ఇప్పుడు ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా తర్వాత ఇక్కడ 1.5 తీసేసుకోండి. ఇక్కడ చంక డౌను ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలా కర్వ్ స్కేల్ పెట్టేసి ఇలా ఇందులోకి ఇలా కలిపేసాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 8.5 వచ్చింది కదా. 8.5ని చంక
ఇక్కడికి వచ్చిందండి. ఓకేనా. సో ఇప్పుడు మార్కింగ్, ఇప్పుడు నడుం లూజ్ అయితే చూద్దాం. మనం నడుం లూజ్ ఇలా పట్టేసుకొని ఈ కుట్టు ఎంత ఉందో అంత చూసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అయితే మీరు ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఓకేనా. సో ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నడుము లూజ్ నుంచి కరెక్ట్ 10.5 వచ్చింది. దీంట్లో సగం వేసి ఇప్పటికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఓకేనా. ఒక 4 ఇంచెస్ ఇలా హైట్. తర్వాత ఇక్కడ కొంచెం ఇలా కొంచెం ఇలా క్రాస్ ఇచ్చేయండి. సో అంతే అండి. సో బ్లౌజ్ అయితే ఇలా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎంత కష్టం నుంచి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. అయితే ఇది నాకు ఎగ్జాక్ట్ కలర్ కలిసేది లేదని, సో నేను హ్యాండ్స్కి వేరే వేస్తా అండి. ఓకేనా. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ నేను హ్యాండ్స్కి వేరే క్లాత్ అయితే జాయింట్ చేసుకుంటా అండి. ఓకేనా. సో నేను అందుకే డైరెక్ట్ ఇలా తీసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్. ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని సేమ్ ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ని తీసేయండి. అయితే ఇప్పుడు వాళ్ళకి ఫ్రంట్ నెక్ అనేది సో 6.5 కావాలని అన్నారండి. ఓకేనా. సో అప్పుడు నేను 6.5 ఇక్కడ నుంచి సో ఇక్కడికి 6.5 తీసుకుంటున్నాను. గల్లా ఫ్రంట్ నెక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఖచ్చితంగా 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనకి గల్లా అనేది మంచిగా రౌండ్ షేప్లో వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇలా సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి టాకా నుంచి ఖర్చులతో సహా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇంకా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇలాగే ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ నుంచి ఇలా వదిలేసి ఇలా. ఓకేనా. సో ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఒక నిమిషం సో ఇలా ఉక్స్ పట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి కింది ఉక్స్ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి. కనిపిస్తుందా? ఇంకో ఈ ఉక్స్ నుంచి మిడిల్కి ఒకటి మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మీకు ఖర్చులన్నీ సరిపోతాయి పర్ఫెక్ట్గా. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ షేపు ఇలా. ఓకేనా. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ మనం ఇలా కలిపేసాం. తర్వాత ఇక్కడ
ఇలా ఇలా కొంచెం ఇలా లోటు తీసేసుకొని ఇలా కలిపేయడం, ఏం లేదు. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో అలా కట్ చేయడమే అండి.